నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉంగుటూరు నియోజకవర్గంలో అర్హులైన విలేకరులకు ఇళ్ల స్థలాలను అతి త్వరలోనే ఇస్తాం. ఉంగుటూరు ఎమ్మెల్యే పస్మట్ల ధర్మరాజు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభోత్సవం చేసిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన నియోజకవర్గ వైసీపీ నాయకులు. దత్త జయంతి సందర్భంగా పలు సాయిబాబా దేవాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన ఆర్యవైశ్య సంఘ నాయకులు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఉంగుటూరు ఎమ్మెల్యే పస్మట్ల ధర్మరాజు అన్నారు. ఆదివారం ఉంగుటూరు మండలం నల్లమాడు వ్యవసాయ క్షేత్రంలో నియోజకవర్గానికి చెందిన విలేకరులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీముడోలు మండలాలకు చెందిన విలేకరుల కుటుంబాల సమేతంగా పాల్గొన్నారు. విలేకరులు రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. దానికి అనుకూలంగా ఎమ్మెల్యే స్పందిస్తూ అతి త్వరలోనే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటానన్నారు. ఫోటో దిగుతానంటే వద్దొద్దు అసలు విధానం నచ్చింది. అసలు అంత ముందు నుంచే కూడా ఆయన ఇన్వాల్వ్ చేశారు. త్రాగునీరు సమస్యకు మన యూపీ స్కూల్లో పనిచేస్తున్నాను. నమస్కారం. మీరందరూ ఎందుకు చెప్పారో అన్ని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజు నుంచి నేను ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా మీరందరూ కూడా నా వెన్నంటి ఉండి నాకు చాలా మంది సలహాలు, సూచనలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మీరందరూ కూడా నన్ను ఎదురుండి నడిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించింది మీ అందరి పాత్ర కూడా ఉందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా మీకు కూడా, ఎందుకంటే మీకు చాలా సమస్యలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. మీ సమస్యలన్నీ కూడా నా సొంత కుటుంబంలో సమస్యల్లాగా, ఏదైతే మీరు ఇల్లు కావాలని అడుగుతున్నారు, స్థలాలు అంటున్నారు, కంపల్సరీ నాకన్నా అందరికీ మీకు తెలుసు, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మీ గ్రామాల్లో మీరందరూ కూడా మనం ఒక రోజున కూర్చుని, అంటే ఇది సందర్భం కాదో తెలియదు, మీరందరూ కూడా ఎవరికి మనం ఇవ్వచ్చు అని మీరందరూ కూడా పెద్దలు అందరూ ఉన్నారు. మీరందరూ కూడా చర్చించుకుని నిర్ణయం తీసుకుని అర్హులైన అందరికీ కూడా 100% కూడా మనం స్థలాలు ఇచ్చే విధంగా మీ అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విలేకరులందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ హక్కులకి ఎక్కడా కూడా భంగం కలిగించకుండా వాళ్ళని గౌరవించే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుడిగా నన్ను భావించి నన్ను మంచి కార్యక్రమాలు చేసే విధంగా మీ అందరూ కూడా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏదైనా సరే మనకు ఉన్నది కంపల్సరీ మరొకసారి చెప్తున్నాను, మీరు అందరూ కూడా నా దృష్టికి తీసుకురండి. మీ సమస్యలైనా నియోజకవర్గ సమస్యలైనా తీర్చడానికి నేను ముందుండి నడిపిస్తానని ఈ సభాముఖంగా మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. సేవా తత్పరుడు పదవి వచ్చిందని కాదు, ఆయన మన కుటుంబ సభ్యులని మనకి పొల్లార గారు చెప్పినట్టు మనకి ఆయన ఎమ్మెల్యే కాకుండా మన కుటుంబ సభ్యులే. ఆ సభ్యులు కాబట్టి మనందరికి ఈ రోజు కూర్చోబెట్టి ప్రతి సంవత్సరం ఆయన ఏర్పాటు చేస్తున్నారు. నాది ఒక ముఖ్యమైన విషయం, మా పొల్లారా గారు చెప్పారు, పాత్రికేయులకు కూడా అవకాశం ఉంటే ఇళ్ల స్థలాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
స్థానిక కడకట్లలోని జనతా చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిడదవోలుకు చెందిన శ్రీ రాజరాజేశ్వరి రామకృష్ణన్ లయన్ నేత్ర వైద్యశాల వైద్య సిబ్బంది నిర్వహణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఈతకోట తాతాజీ శిబిరాన్ని ప్రారంభించారు. లయన్స్ గవర్నర్ చీఫ్ అడ్వైజర్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షులు వివిఎస్ లక్ష్మీనారాయణ, కార్యదర్శి చిన్నం జగదీష్, కోశాధికారి భీమవరపు మహాలక్ష్మి, లయన్స్ జోన్ చైర్పర్సన్ సుంకర శ్రీనివాస్, ఎల్ఎస్వి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అంటేనే ఒక సేవా కార్యక్రమం చేస్తున్న గొప్ప సంస్థ. ఈ భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్గనైజింగు పెద్ద ఎత్తున ఇందులో మరి ఎంతో సెలబ్రిటీస్, విఐపీస్, పెద్ద పెద్ద వ్యక్తులు ఇందులో పాలు పంచుకుని దీంట్లో సేవ చేస్తే వాళ్ళకి మంచి ఆనందం, పేరు వద్దన్న ఆలోచనతో, ఎందుకంటే తృప్తి మాట వ్యక్తికి లయన్స్ క్లబ్తో ఒక సేవా కార్యక్రమం చేయాలంటే అలాంటి ఇటువంటి సంస్థలో మరి సంవత్సరం పొడుగుతూ కళ్ళ ఆపరేషన్కి జరుగుతున్న ఈ కళ్ళ టెస్ట్కి సంబంధించి అయ్యే డొనేషన్ మరి పదం కుమార్ గుప్తా గారు పెద్ద ఆయన, మరి తాడేపల్లి పట్టణ ప్రముఖులు, మరి పదం కుమార్ గుప్తా గారు ఎందుకంటే లయన్స్ క్లబ్లో ఎన్నో రకాల పదవులు చేసి మరి ఆయన ఇప్పుడు కూడా మంచి ఉన్నత స్థితిలో ఉన్న ఆయన ఈ సంవత్సరానికి సరిపడా దీన్ని డొనేట్ చేసి దాని స్పాన్సర్గా ఉన్నందుకు వారికి కూడా నేను ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, లయన్స్ క్లబ్ అన్న దానికి ప్రతి వ్యక్తి కూడా మీరు సర్వీస్ చేయాలి, సేవ చేయాలంటే మనకి ఒక ఏదైతే మనకు ఉందో దాన్ని ఏమంటారు ప్లాట్ఫామ్ అంటాం, అలాంటిది లయన్స్ క్లబ్ అన్న సంగతి గుర్తించాలి ప్రజలు. మీ లయన్స్ క్లబ్ ద్వారా ఎటువంటి సేవా కార్యక్రమమైనా, ఇది నేను కూడా పూర్వం దీని ద్వారా గుండె చెకప్, క్యాన్సర్ చెకప్ ఇలాంటి వివిధ ప్రజలకు సంబంధించి పెడతాం జరిగింది. అందుకని ఈ లయన్స్ క్లబ్ అంటేనే ఒక మంచి ఆర్గనైజింగ్ తోటి కమిట్మెంట్ తోటి వెళ్ళే సంస్థ కాబట్టి ఇందులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మరి ఎంతో సీనియర్టీగా సిన్సియర్గా పనిచేసే వ్యక్తులు ఉంటారు. అందుకు ప్రతి వాళ్ళం కూడా దీన్ని మనం ఇంకా ఎంకరేజ్ చేసేందుకు ప్రజలు ముందుకు రావాలి. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం ద్వారా ఈ ఐ క్యాంపు ఇక్కడ ఈ రోజుని ఈ జనతా హాస్పిటల్ అందు జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మిత్రులు ఈతకోట భీమశంకర్ తాతాజీ గారు హాజరవటం, మా సీనియర్ సభ్యులు, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు, అలాగే ఆయన ఎక్స్ తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, ఆయన ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచడం మాకు ఆనందం. ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, అలాగే లక్ష్మీనారాయణ గారి దీనికి లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా జరిగే క్యాంపులు ఇటువంటివి జరుగుతున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మా జోన్ చైర్మన్ శంకర్ శ్రీనివాస్ గారికి అలాగే అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల నిర్వహించే ఈ ఫ్రీ మెడికల్ క్యాంపు, ఐ క్యాంపు ప్రతి 3వ ఆదివారం క్రమం తప్పకుండా గత 30 సంవత్సరాల నుంచి మనం జరుపుతున్నాం. ఈ క్యాంప్ ద్వారా సుమారు 100 నుంచి 150 మంది పేషెంట్స్ ఐ స్క్రీనింగ్ చేయించుకోవడం, అలాగే వారికి ఉచిత కళ్ళజోళ్ళు అండ్ ట్రీట్మెంట్ ఉంటే సజెస్ట్ చేయడం, అలాగే 4-5 సుమారుగా ఆపరేషన్ కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరిపే ఏకైక కార్యక్రమం మన తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ద్వారా జరుగుతున్నందుకు మేమంతా గర్వకారణం. ఈరోజు ఈ కార్యక్రమానికి గత ఫుల్ ఇయర్ ఆయన పదం కుమార్ గుప్తా గారు స్పాన్సర్ చేశారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆయనే స్పాన్సర్ చేస్తున్నారు. ఆయనకి ప్రముఖంగా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి మన వేదిక జనతా హాస్పిటల్ డాక్టర్ గారి సహకారం ఎంతో ఉంది. ఈ కార్యక్రమానికి మెయిన్ నిడదవోలు లయన్స్ క్లబ్ రాజరాజేశ్వరి హాస్పిటల్ ఐ క్యాంప్ ద్వారా, అలాగే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాల్లో చేయడం జరుగుతుంది.
మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ సూచనల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ నాయకులు పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఆయన వర్ధంతిని నిర్వహించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగు రాష్ట్రం ఏర్పడిందని, దానికి కారణమైందని వక్తలు పేర్కొన్నారు. వైసీపీ నాయకులు కర్రి భాస్కరరావు, కొలుగులూరి ధర్మరాజు, చిటికిన ప్రసాద్, గార్లపాటి వీరకుమార్, బద్దాని శ్రీనివాస్, చామన సూర్యచంద్రరావు, పాలూరి శివ, ఆర్యవైశ్య సంఘ పెద్దలు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, మరి ఆనాడు ఆయన ప్రాణత్యాగం వల్ల తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం అనేటువంటిది ఏర్పడడం జరిగింది. మరి ఆనాడు మద్రాసు సంయుక్త రాష్ట్రంగా మరి మద్రాసీలు అనేటువంటి దాని నుండి మన తెలుగు మాట్లాడే పౌరులందరికీ కూడా తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని పోరాడినటువంటి మహనీయుడు, ధీరోదాత్తుడు, ఆమరణ దీక్ష ద్వారా తన ప్రాణ త్యాగానికై సిద్ధపడినటువంటి మహానుభావుడు. ఆయనని స్మరించుకుంటూ మరి ఈ రోజున ఆ తెలుగు మాట్లాడే ప్రతి వారు కూడా ఆయన స్మరించుకోవడం, ఆయనకు నివాళులు అర్పించడం, ఆయన స్ఫూర్తిని మనం తీసుకోవడం అనేటువంటిది చాలా గర్వకారణమని. మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16వ తేదీన జన్మించడం జరిగింది. మరి ఆయన రైల్వేలో ఉద్యోగం చేస్తూ కూడా మహాత్మా గాంధీ గారి ఆశయాలు నచ్చి ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టి జర్మనీ ఆశ్రయానికి చేరుకుని మానవ సేవే మాధవ సేవ అని చెప్పినని అనే పదం కూడా ఆయన ద్వారానే పుట్టి, మానవునికి మన సేవ చేస్తేనే మన జీవితం ధన్యం అవుతుందని చెప్పనని సాధకంతో మరి ఆ రోజు అనేక గాంధీ గారు చేసిన సత్యాగ్రహాల ఉద్యమాల్లో కూడా ఆయన పాల్గొని గాంధీ గారికి మరి ఎంతో తోడ్పాటుగా ఉండి మరి ఆయనతో పాటు ఎన్నోసార్లు జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వరాష్ట్రం కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం ఆ మహనీయుడు మరి ప్రాణాలు అర్పించి మరి దీక్ష ద్వారా మరి ఆంధ్రలోకి మరి ఈ రోజు మన ప్రత్యేక రాష్ట్రం మరి ఉందంటే మరి నిజంగానూ ఆ మహానుభావుడి యొక్క చలవైన. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో గల శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో ఆదివారం దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని దత్తాత్రేయుని దర్శించుకున్నారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారికి ఉదయం 6:30కు దత్తాత్రేయ స్వామికి వివిధ పలరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే అష్టోత్తరము, అలాగే నీరాజమంత్ర వృక్షములు జరుగును. అలాగే 10 గంటలకు దత్తసూత్ర పారాయణం జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 6:30 నుంచే అభిషేకానికి, ఈ పారాయణకి అందరూ పాల్గొన్నారు. అలాగే 12 గంటలకు 12 గంటల హారతి, 12:35కు దత్తభిక్ష కార్యక్రమానికి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో బాగా పాల్గొన్నారు. దత్తాత్రేయులు వారు ఉద్భవించినటువంటి రోజు, ఈ రోజుని పరమ పవిత్రంగా భావించి భక్తులందరూ కూడా ఉదయం నుంచి అభిషేక కార్యక్రమాలు, పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు విశిష్టత తెలియజేస్తున్నాం. దత్తభిక్ష అనే కార్యక్రమం ఈ దత్త సాంప్రదాయంలో వస్తున్నటువంటి ఈ సాంప్రదాయం, ఇందులో ఇక్కడ విచ్చేసే భక్తులందరూ కూడా వారికి తోచిన విధంగా ఒక పిండి వంటలు, స్వీట్లు అన్నీ కూడా తయారు చేసుకొస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే అందరూ కూడా ఈ దత్తభిక్ష, వారు దత్తభిక్ష వేయటం, దత్తభిక్ష తీసుకోవటం, ప్రతి భక్తునిలోనూ కూడా దత్తుడు ప్రవేశించి ఆ దత్తుడే మనకు భిక్ష ఇస్తున్నట్టుగా మనం భావించాలి. ఆ విధంగా ఈ గురు సాంప్రదాయంలో వస్తున్నటువంటి ఇక్కడ మందిరంలో జరుగుతున్న విషయం. ఈ రోజున భక్తులందరూ కూడా వారికి భగవంతు సంకల్పంతో అంతా కూడా ప్రసాదాలతో విచ్చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమంగా ఆదివారం నాడు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏలూరు రోడ్లో ఉన్న వారి సంఘ భవనం వద్ద గల పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం అధ్యక్షులు కొర్లేపర్ రాము, సెక్రటరీ నున్నా సుందరంలు
పూర్వ అధ్యక్షులు ఒబిలిశెట్టి నటరాజులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజలకు సొంత రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారన్నారు. ఆయన్ను ఈ రాష్ట్రం ఎప్పటికీ మరువదన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు కొండూరి రాము, పెనుగొండ శ్రీను, జాయింట్ సెక్రటరీ బి హనుమంతు, కె పేర్రాజు గుప్తా, డైరెక్టర్లు సిహెచ్ రాంబాబు, పి ఏకాంబరం, పులపర్తి రాంపండు, ట్రెజరర్ బిహెచ్ రమేష్, ఆలయ సెక్రటరీ ఆలపాటి సత్యనారాయణ, నున్నా నాని, పి అప్పారావు, ఆలపాటి వెంకటేశ్వరరావు, పి వెంకటరమణయ్య, పి మల్లికార్జున్, ఎం హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆర్వై సంఘంలో ఈ రోజున దండేసే కార్యక్రమం అది చేయటం మొదలెట్టారు. మరి 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన త్యాగం చేయటం జరిగింది. మరి అటువంటి త్యాగమూర్తి మన ఆదివాసీలో పోవడం మనందరికీ కూడా గర్వకారణం. మరి అలాంటి త్యాగదనులు ఆ పాలనలో మనం ఆయన అడుగుజాడలో అందరం కూడా నడవాలని కోరుకుంటూ పొట్టి శ్రీరాములు గారిది వర్ధంతి సందర్భంగా 58 రోజులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్ర రాష్ట్రం గురించి మరి ఎన్ని రకాల త్యాగాలు చేశారన్నది అందరికీ తెలుసున్నదే. మరి అలాంటి త్యాగవంతుడు మన ఆర్యవయసుల్లో పుట్టడం చాలా గర్వకారణం. కాబట్టి ఆయనకి ఈ రోజున వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేయడం కూడా ఆర్యవయ సంఘం తరపున వేయడం జరిగింది. కాబట్టి మొత్తం అందరూ కూడా అదే జాడలో మన ఆర్యవయసులో మరి ప్రజలందరూ కూడా నడవాలని మనసారా కోరుకుంటున్నాం. 58 రోజుల పాటు ఆమరదీక్షణ పొట్టి శ్రీరాములు గారు 1901 మరి గురవయ్య మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. వారు తదనంతరం మరి 20 సంవత్సరాలు మద్రాసులో విద్యాభ్యాసం చేసి తర్వాత 4 సంవత్సరాల పాటు బొంబాయిలో శానిటరీ దాన్ని చేసి తర్వాత రైల్వేలో ఉద్యోగం చేయడం జరిగింది. తర్వాత వివాహానంతరం కొన్ని రోజులకే మరి వారికి జన్మించిన కుమారుడు చనిపోవడం, తర్వాత భార్య చనిపోవడం, మరి తర్వాత సంసార జీవితమే విరక్తి కలిగి తర్వాత మరి గాంధీజీ గారి ఆశయాలకు అనుగుణంగా శబరిమతి ఆశ్రమంలో జాయిన్ అవ్వడం జరిగింది. 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలోను, 1941, 42లోను కిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తర్వాత మరి అనేక ఉద్యమాల్లో పాల్గొని మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి భాషా సంయుక్త రాష్ట్రాలన్నీ కూడా ఒక భాష మాట్లాడేందుకు ఒక రాష్ట్రం ఉండాలని చెప్పి ఆయన 1952 సంవత్సరంలో వలుసు సామూర్తి గారి ఇంట్లో వారు ఆమరణ దీక్ష ప్రారంభించింది. మరి నవంబరు 19వ తారీఖున ఆయన దీక్ష మొదలుపెట్టి మరి అదేవిధంగా 1952 డిసెంబర్ 15 వరకు కూడా 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి మరి ఆశువులు బాసారు. పౌర్ణమి సందర్భంగా తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో ఉదయం విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. అమ్మవారికి పంచామృతాలతో పళ్ల రసాలతో ఈ అభిషేకాలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ బలుసులమ్మ అమ్మవారి దివ్య దేవస్థానములో పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క మార్గశిర పౌర్ణమి తిథి యందు ప్రాతకాలంలో అమ్మవారికి పంచామృతములు, వివిధమైనటువంటి ఫలరసములు, పుష్పోదకము, అలాగే సమస్త సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క పసుపు కుంకుమలతో విశేషంగా కన్నుల పండుగగా అమ్మవారికి అభిషేక కార్యక్రమము నిర్వహించబడినది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మ అనుగ్రహంతో ఇంట ఎప్పుడూ కూడా స్థిరమైనటువంటి లక్ష్మీ వైభవాన్ని ప్రసాదించాలని, అలాగే ఇంత పుణ్య కార్యక్రమానికి మనకి మార్గనిర్దేశాన్ని నిర్వహించినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే ఆలయ నిర్వాహకులు శ్రీ శ్రీరంగం రామాంజనేయులు గారు, అలాగే మా ఆలయ కార్యనిర్వహణ అధికారి గారు ఇత్యాది వ్యక్తుల చేత వివిధమైనటువంటి భక్తులకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ విశేషంగా అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. అలంపురంలోని టీబీఆర్ సైనిక్ స్కూల్లో ఆదివారం నాడు టీబీఆర్ విద్యా సంస్థల అధినేత భోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వారి నిర్వహణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జనరల్, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, గైనకాలజీ, పిడియాట్రిక్,
డెర్మటాలజీకి చెందిన వైద్య బృందం 50 మంది వచ్చి వైద్య సేవలు అందించారు. విద్యార్థులకే గాక పరిసర గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు సుమారు 1500 మందికి ఉచిత వైద్య సేవలు అందుకున్నారు. ఉచిత వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరం కూడా నిర్వహించారు. జనసేన యువ నాయకుడు బొలిశెట్టి రాజేష్, టీడీపీ యువనేత తోట రాజా రక్తదానం చేశారు. టి భోగేశ్వరరావు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన పిఆర్ఓ దుర్గాప్రసాద్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీబీఆర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ పద్మావతి, సీఈఓ రవికిరణ్, హెచ్ఎం కళ్యాణి, ఏఓ నాగరాజులు పాల్గొన్నారు. స్థానిక సత్యవతి నగర్లోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కాళ్ల గోపీకృష్ణ, యాదల శివాజీ నాయుడు, బొర్రా మురళీధరన్ తదితరుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా అన్న సమారాధన సందర్భంగా కమిటీ సభ్యులు సేవలందించారు. చింతకొండని విరాళంగా అందజేశారు రవీందర్ రాజు గారు. శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవం మార్గశిర మాస వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు ఆఖరి రోజు ఆదివారం అన్న సమారాధన భారీగా అఖండ అన్న సమారాధన జరిపిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు విశేషంగా వచ్చి అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మా ఆలయ కమిటీ ద్వారా కోరుకుంటున్నాము. అలాగే తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ, అలాగే రాష్ట్ర అందరూ సుఖంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖంగా ఉండాలని మా ఆలయ కమిటీ ద్వారా కోరుకుంటున్నాము. 11వ వార్డులో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు 32వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అన్న సమారాధన జరుగుతుంది. ఆదివారం భక్తులందరూ పాల్గొని ఈ అన్న ప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాం. వారి 32వ వార్షికోత్సవం సందర్భంగా 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, డిసెంబర్ 15 వరకు ఉత్సవాలు జరిగినాయండి. ఈరోజు అఖండ అన్న సమాధానం జరుగుతుంది. 4000 మందికి అన్న సమాధానం జరుగుతుందండి. దీన్ని కూడా దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాము. ఫిబ్రవరి నెలలో కొత్త గుడి ప్రారంభోత్సవం జరుగుతుందండి. దానికి కావాల్సిన సహాయక సహకారాలు భక్తులందరూ అందించవలసిందిగా కోరుతున్నామండి. దానికి చందాలు ఇవ్వాల్సిన దాతలు గుడి దగ్గర కమిటీ మెంబర్స్ ఉంటారండి. వాళ్ళని సంప్రదించి రసీదు పొందవలసిందిగా కోరుచున్నాము. ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నామండి. ఇంట్లో ఆలయ కమిటీ. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ICU, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ENT, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. అమరజీవి పొట్టి శ్రీరాములు 78వ వర్ధంతి సందర్భంగా వెంకటరమణ గూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీలో ఆదివారం ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మార్పణ వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రిజిస్టర్ B శ్రీనివాసులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 12న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయ రాజేంద్రనగర్లో నిర్వహించిన రీసెంట్ అడ్వాన్స్డ్ ఇన్ప్లాంట్ పాథాలజీ అండ్ ఇన్నోవేటివ్ అప్రోచ్ ఇన్ప్లాంట్ డిసీజ్ మేనేజ్మెంట్పై జాతీయ సదస్సు వైస్ ఛాన్సలర్ B గోపాల్కు జీవిత సాఫల్య అవార్డు 2024ను బహుకరించారు. డాక్టర్ B గోపాల్ 20 మందికి పైగా PG, PhD విద్యార్థులకు మార్గదర్శకత్వం, 165 మందికి పైగా రీసెర్చ్ పేపర్స్, 5 బుక్స్ రచించారు. స్థానిక సవిత్రిపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ ధ్యాన మందిరంలో ఆదివారం ఉదయం దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దత్తాత్రేయునికి అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని దత్తాత్రేయుని దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం మందిర కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. షిరిడి సాయి సత్సంగ ధ్యాన భజన మందిరమునందు బాబావారి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా 4 హారతులతో షోడశోపచార పూజలచే జరుపబడుతున్నాయి. ప్రతి గురువారం కూడా అభిషేకాలు, అలాగే మధ్యాహ్నం బాబావారి భోజన కార్యక్రమాలు, సాయంత్రం భజన కాలక్షేపం కార్యక్రమాలు, విష్ణు సహస్రనామాలతో ప్రతి గురువారం కూడా బాబావారికి పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుపబడుతున్నాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 4 పండుగలు చేస్తాం బాబావారి. శ్రీరామనవమి, దత్త జయంతి, గురు పౌర్ణమి, ఈ విధంగా 4 పండుగలు కూడా మొత్తం అందరికీ కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అతివైభవంగా బాబావారి కార్యక్రమాలు జరుపబడతాయి. దీన్ని పురస్కరించుకొని ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతి శుభ సందర్భంగా మా యొక్క ఆలయం వద్ద ఉదయం విఘ్నేశ్వర స్వామి షోడశోపచార పూజలు, అలాగే సీతారాముల వారి, ఆంజనేయ స్వామి వారి, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామాలతో, అలాగే దత్తాత్రేయ స్వామి వారి, షిరిడి సాయిబాబా వారి పంచామృతాభిషేకాలు, షోడశోపచార పూజలచే పూజా కార్యక్రమం ముగించబడ్డాయి.
10 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే లలితా సహస్రనామం మణిదీపాలతో బాబావారి దత్తాత్రేయ స్వామివారి సేవా కార్యక్రమం జరగబడుతున్నాయి. నల్లజర్లలో అపోలో ఫార్మసీ వద్ద రాజమండ్రికి చెందిన వేద స్పెయిన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం నాడు ప్రముఖ వెన్నుముక వైద్య నిపుణుడు డాక్టర్ పి తేజో పణీంద్ర నిర్వహణలో ఉచిత వెన్నుముక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 2,500 రూపాయల విలువ గల ఎముక సాంద్రత పరీక్షను ఉచితంగా చేశారు. 134 మంది ఇక్కడ వెన్నుముక పరీక్షలు చేయించుకుని ఉచిత వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ తేజో పణీంద్ర మాట్లాడుతూ ఆకుకూరలు, పోషకాహారం, కాల్షియంతో కూడిన ఆహారం తినడం ద్వారా ఎముకలు బలంగా ఉంటాయన్నారు. వెన్నుముక పోటు వచ్చినప్పుడు తగిన విశ్రాంతి తీసుకోవడంతో పాటు వెన్నుముక వైద్యులను సంప్రదించాలన్నారు. అపోలో ఫార్మసీ ఎగ్జిక్యూటివ్ శివ, వేద హాస్పిటల్ మేనేజర్ పివి పెద్దిరాజు, స్వర్ణ, అపోలో సీనియర్ సూపర్వైజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కస్బా పెంటపాడులోని శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఉంగుటూరు మండలానికి చెందిన నక్కలపూడి మురళీకృష్ణ, రజిత దంపతులు కమిటీ వారికి 51,116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్, చైర్మన్ పంతం శేఖర్, కంచాల కొండయ్య, ఎన్ సంతోష్, కాకి చిన్న, ఎం సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల పౌర్ణమి సందర్భముగా ఉంగుటూరు మండలం ఎర్రమల్ల గ్రామ శ్రీ పెంట్లమ్మవారి ఆలయము ఇప్పటికి 24వ నెల పౌర్ణమి భోజన ప్రతి నెల కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సాధరించినటువంటి దాతలు నెక్కలపూడి మురళీకృష్ణ గారు, పెంట్లమ్మవారి భక్తులు అమ్మవారికి ఈ కార్యక్రమంలో ఈ పౌర్ణానికి 51,116 రూపాయలు కానుక సమర్పించారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాన్ని కూడా ఆ అమ్మ పెంట్లమ్మ తల్లి ఎల్లవేళ కాపాడాలని అమ్మను మరీ మరీ ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి భక్తులు కూడా ప్రతి నెల కూడా ఈ కార్యక్రమంతో వైభవంగా ఎదురుకు వెళ్తుంది. అలాగే 10,000 కూడా సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. మన కస్బా పెంటపాడు గ్రామంలో గత 2 సంవత్సరములుగా గంధం సతీష్ గారి ఆధ్వర్యంలో పెంట్లమ్మ తల్లి కమిటీ చైర్మన్ పంతం శేఖరు, నరాలశెట్టి గోపాలకృష్ణ, మంచాల సత్యబాబు, ముచ్చాల పండు, కాగి చిన్ని, పెద్దలు కంబాల కొండయ్య గారు ఆధ్వర్యంలో గత 24 నెలలుగా పౌర్ణమి రోజు బ్రహ్మాండముగా అన్నదానం చేస్తున్నారు. ఈ రోజు అన్నదానానికి ఎర్రమల్ల గ్రామ కాపురస్తున్నటువంటి నెక్కలపూడి మురళీకృష్ణ గారు, శ్రీ రజితా దంపతుల కుమారుడు నెక్కలపూడి నాగ సూర్య విరాట్ సాయి గారు అన్న సమారాధనకు 51,116 సమకూర్చారు. వారికి ఆ పెంట్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఇలాగే ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా చేస్తున్నారు. ఈ పెంట్లమ్మ తల్లిని చాలా డెవలప్మెంట్ చేశారు. ఈ కమిటీని మనం చాలా హర్షించాలి, ఎందుకంటే అందరూ మనం తోడ్పాటు చేయాలి. ఉంగుటూరు మండలం ఎర్రమల్ల గ్రామ కాపురస్తులు మురళయ్య గారు, నెక్కలపూడి మురళయ్య గారు అంటాం. వారు ఈరోజు 51,116 రూపాయలు మా పెంట్లమ్మ అమ్మవారి ఆలయానికి విరాళంగా ఇచ్చి అన్నదానాన్ని జరిపిస్తున్నారు. వారికి ఆ పెంట్లమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఇది 24వ నెలగా మా పెద్దలు చెప్తున్నారు. 24 నెలల నుంచి నిర్విరామంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం అనేది పౌర్ణమి రోజున జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కమిటీ వారు కూడా ఎంతో కష్టపడి విరాళాలు సేకరించి ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. మరి ఇంకెవరైనా ఇచ్చి విరాళాలు ఇచ్చేవారు ఉంటే కమిటీ వారిని సంప్రదించి ఈ అన్నదానాన్ని సహకరించవలసిందిగా కోరుచున్నాం. సాగునీటి సంఘం డైరెక్టర్గా మారంపల్లి గ్రామం నుండి కూటమి అభ్యర్థిగా సారిక శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తన ఏకగ్రీవానికి సహకరించిన కూటమి నాయకులకు తోట సూర్యనారాయణ, రేఖా వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ సిరిపల్లి సుబ్రహ్మణ్యరాజు, చేకూరి యువరాజు, సరిపల్లి సూరిబాబు, రామిశెట్టి సత్యనారాయణ తదితరులకు సారిక శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. నన్ను ఆదరించి, నన్ను ప్రేమించి, నా మాటకు కట్టుబడి మీరందరూ రైతులందరూ వచ్చి నన్ను దీవించి ఆశీర్వదించి ఇంత రుణాన్ని చేసినందుకు మీ అంతకే రుణపడి ఉంటాను. మీ యొక్క అనుభవాలు, సలహాలు, సూచనలు తీసుకొని కోపపడకుండా నిరంతరం శ్రమిస్తూ
గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే పథకాలను తీసుకొచ్చి మీ అందరితో సంప్రదించి ఇది ఎలా చేయాలనేటువంటి విషయాలు గ్రహించి మీ అందరి సహాయాలు తీసుకొని చేస్తానని మీ అందరి సభముఖంగా విన్నవించుకుంటున్నాను. స్థానిక సీతారాంపేటలోని శ్రీ పొంతుల ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు సంబంధించిన రాట మహోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు రాజా త్రినాథ్ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో యువ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు కర్రి సత్యనారాయణ, వెలనాటి సత్యబాబు, సూరపరెడ్డి బాబు, ఆలపాటి భాస్కర్రావు, కోట్ని సూరిబాబు, మేడిశెట్టి శ్రీనివాస్, పులి రామారావు, కర్రి లోవరాజు, వెంకటేశ్వరరావు, టి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జనవరి 1వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. జై పొంతుల ముసలమ్మ తల్లికి తాడేపల్లిగూడెం పట్టణం సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేస్తున్న శ్రీ శ్రీ పొంతుల ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గత 42 సంవత్సరాలుగా మరి ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 42వ సంవత్సరంలోకి అమ్మవారి జాతర మహోత్సవాల్ని జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు కూడా వివిధ పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నిర్వహించడం, మరి తదుపరి అన్నదాన సమారాధన కార్యక్రమంతో ఈ జాతర మహోత్సవాలని తాడేపల్లిగూడెంలో ఘనంగా నిర్వహించడం గత 42 సంవత్సరాలుగా యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉండేది. మరి ఈ సంవత్సరం రానున్న 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా అమ్మవారి సన్నిధిలో వివిధ పూజా కార్యక్రమాలు, అమ్మవారి సహస్ర పారాయణం, లలిత సహస్ర పారాయణం, మరి శ్రీనివాస కళ్యాణ గానామృతం, తదుపరి వినాయక కళ్యాణ మహోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర కార్యక్రమాలతో అమ్మవారి సన్నిధిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మరి మన తాడేపల్లిగూడెం పట్టణం సుభిక్షంగా, సంతోషంగా, సంక్షేమంగా ఉండాలని కోరుతూ అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీ 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 పొంతుల ముసలమ్మ అమ్మవారి మహోత్సవాల్లో భాగంగా గత 42 సంవత్సరాలుగా ఎంతో అత్యంత వైభవంగా మా బాబాయ్ రాజా తిరునాథులు, మరి యువ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు అందరూ ఒక సమిష్ట కృషితో ఈ యొక్క కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. ముందుగా నూతన సంవత్సరం క్యాలెండర్ మారగానే వచ్చే మొదటి సందర్భం ఒక మహోత్సవమైన కార్యక్రమం ఏదైనా ఉన్నదంటే కొబ్బరి తోట సీతారాంపేటలో వెలిసిన శ్రీ పొంతుల ముసలమ్మ తల్లి అమ్మవారు ఒక జాతర మహోత్సవం మాకు. ఆ ఒక జాతరలో 1వ తారీఖు నుంచి కూడా 5వ తారీఖు వరకు కూడా ఈ యొక్క అమ్మవారి గుడి వద్ద సన్నిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం, మరియు సంస్కృతి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే సాయంత్రం అయితే ఒక సంస్కృతి కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతున్నది. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం గణపవరం మండలాలకు చెందిన సుమారు 150 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే ధర్మరాజు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికారు. చేరిన వారిలో వైసీపీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ శంకు శేషు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు మాట్లాడుతూ పార్టీలోకి వచ్చిన వారికి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గణపవరం, నిడమర్రు మండలాల జనసేన నాయకులు పాల్గొన్నారు. కాలాతీతం అవుతుంది కాబట్టి మరి మీ అందరికీ నమస్కారం. ఒక ప్రణాళిక కానీ, ఒక పద్ధతి కానీ ఎక్కడ లేకుండా వాళ్ళు చేసిన దానికి ప్రతి రైతు కూడా ఎంతో నష్టపోయాడు. ఈ రోజు రైతు ఆర్థికంగా లాభపడే విధంగానే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగే వాళ్ళకి కావలసినవన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేయబడుతుంది. అలాగే మనకి ఇండస్ట్రీస్ ని కూడా గతంలో ఎక్కడా కూడా రాలేదు. కొత్తగా ఈ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు, అనేక ఉద్యోగాల కల్పనని రాబోయే కాలంలో 2047 అనే ఒక నినాదంతో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగానే మన ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. మనకి ఎందుకంటే మీరందరూ కూడా
పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ మీ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే వాటిలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా మీకు అందుబాటులో ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద అక్రమ కట్టడాలు కట్టడానికి ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేయాలని, ఆ స్థలంలో ఉన్న మెటీరియల్ను సీజ్ చేయాలని, అన్నా క్యాంటీన్ వద్ద గల ఖాళీ స్థలంలో ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ను కట్టించి ఎస్సీ యువతకు కేటాయించాలని దళిత ప్రజా సంఘ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. వారిలో మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు, రాష్ట్ర కోఆర్డినేటర్ గుంపుల సత్యకృష్ణ, రాపాక వెంకటేశ్వరరావు, గెద్దాడ విజయ్ కుమార్, మరపట్ల రాజు ఉన్నారు. స్థానిక జువలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శ్రీ దత్త జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం, నవగ్రహ నక్షత్ర పంచాయుక్త సహిత సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం, శ్రీ సూక్త లలిత మూలమంత్ర హోమం మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మల్లాది సూర్యకిరణ్ శర్మ బ్రహ్మత్వంలో జరిపారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మార్గశిర పూర్ణిమ ఆదివారం నాడు చాలా విశేషమైనటువంటి దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధ షష్ఠీ పర్వదినం నాడు సుబ్రహ్మణ్య షష్ఠిగా మనం పిలుచుకునేటువంటి మహత్తరమైన పర్వదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెంలోని లలితాదేవి ఆలయ యాజమాన్య సహాయ సహకారాలతోటి, ఆస్తిక జన సహాయ సహకారాలతోటి ఈ రోజున చాలా విశేషమైనటువంటి నవగ్రహ నక్షత్ర పంచసూక్త సహితముగా శ్రీ లక్ష్మీ గణపతి, భగళాముఖి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు, సూర్యభగవానుడికి విశేషమైనటువంటి మూలమంత్ర హోమాలు చేయడం జరిగింది. పిదప మార్గశిర మాసములో సుబ్రహ్మణ్య ప్రాశస్త్యాన్ని అనుసరించుకుని పురస్కరించుకుని ఈ రోజున ఆస్తిక జన సహాయంతో సహాయ సహకారాలతోటి స్వామివారికి శాంతి లీలా కళ్యాణం చేయడం జరిగింది. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఆలయ యాజమాన్యం చాలా విశేషంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా లలితాదేవి యొక్క అనుగ్రహంతో లలితాదేవి ఆలయంలో ఈ రోజున విశేషముగా శ్రీ సూక్త హోమం కూడా చాలా విశేషంగా చేయడం జరిగింది. ఈరోజు మల్లాది కిరణ్ కుమార్ శర్మ గారు ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్గా చేస్తూ వాళ్ళు ఎక్కడో బొంబాయిలో ఉంటూ ప్రతి నెల మాకు ఇక్కడ లలితాదేవి గుడికి ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటున్నారు. ఆయన వాక్ శుద్ధి కలిగిన మనిషి. ఆయన ఎంతో మాట్లాడించుకుని ఏది అడిగితే అది జరుగుతుంది. ఎలాగో ప్రతి నెల వస్తున్నారు. వాళ్ళకి మా ఆలయం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగా అందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో గల శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో ఆదివారం ఉదయం శ్రీ దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ రీతిలో పూజలు జరిపారు. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని సాయిబాబాను, దత్తాత్రేయుని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ సువత్సల సుందర అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమద్ వ్రతం సందర్భంగా నవహాతార మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం అభిషేకాలు, శ్రీ సూర్యనారాయణ హోమం, వివిధ పుష్పాలతో సహస్ర అర్చన నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజలో పాల్గొని భక్తులు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ దక్షిణముఖ సువత్సల సహిత అర్కవిహాయేశ్వర ఆలయంలో గత వారం రోజుల నుండి హనుమత్ వ్రతం సందర్భంగా నవరాత్ర మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 8వ రోజు స్వామివారికి పొన్నగంటి అభిశెట్టి దంపతులచే సువత్సల సుందర అభిషేక స్వామివారికి పంచామృతములతోనూ ఫలరసములతోనూ అలాగే వివిధ రకాల పుష్పాలతోటి స్వామివారికి అభిషేకం జరిగింది. అలాగే సాయంత్రం మణి సూక్తంతో అలాగే ఆంజనేయ మూలమంత్రంతో
ఆదిత్య నవగ్రహ హోమం జరుగుతుంది. మన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనగా కోరుతున్నాం. అలాగే రేపు స్వామివారికి మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ మహాపూర్ణాహుతి ఉత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించగలుగుతున్నాం. అలాగే రేపు ఇక్కడ 41 రోజుల నుంచి స్వామివారి సేవలో దీక్ష తీసుకున్న స్వాములు ఉన్నారు. అలాగే రేపు వారికి ఇరుముళ్ళు, దీక్షా విరమణ, మహాపూర్ణాహుతి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్థానిక శ్రీ వాసవి క్షేత్రంలో సుమారు 200 మంది మహిళలచే సుమంగళి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షిత తాతాజీ సనాతన ధర్మం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గంధం రాంబాబు, కోడూరు కనకదుర్గ, చిట్యాల విద్యావతి, పంతం త్రినాథ్, కోన వెంకటేశ్వరరావు, ఎస్ ఆంజనేయులు, వెంకటరావు, సుబ్బారావు, సమితి సభ్యులు, ఆర్యవైశ్య సంఘ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సుమంగళి పూజ స్త్రీలందరికీ సౌభాగ్యం కోసం చేయటం జరిగింది. మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో రకాలైన పూజలు, క్రతువులు, హోమాలు, యాగాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే భగవంతుడితో ఒక బాంధవ్యం ఏర్పడడానికి, భగవంతుడితో ప్రతి ఒక్కరికి కనెక్షన్ రావడానికి ఈ సాంప్రదాయాలన్నీ మన సనాతన ధర్మంలో ఈ సాంప్రదాయాలన్నింటినీ కూడా వారు మన పెద్దవాళ్ళు సృష్టించడం జరిగింది. ఈ సాంప్రదాయాల వల్ల మన యొక్క అచేతనమైన మనస్సు అంటే మన లోపల ఉండేటువంటి మన మెదడులో ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి న్యూరాన్స్ అనేవి ఫైర్ అవుతాయి అన్నమాట. ఆ న్యూరాన్స్ ఫైర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే జీవితంలో మంగళం జరగటము, అనుకున్న పనులు జరగడము, కోరికలు నెరవేరటము ఇవన్నీ జరుగుతుంది. అంటే ప్రతి సాంప్రదాయము కూడా మన మెదడుకి సంకేతాలని, సందేశాలని అందిస్తుంది. ఆ సరి అయిన సందేశాలు మెదడుకి సంకేతాలు అందడం కోసమే ఈ సాంప్రదాయాలు, పూజలు, దీపం వెలిగించటము ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాము. సుమంగళి పూజ పరంజ్యోతి మానవ సేవా సమితి తరఫుని జరిపించడం జరిగింది. మన ఆలోచనలు మంగళకరంగా ఉండాలని, మన యొక్క ప్రవర్తన మంగళకరంగా ఉండాలని ముఖ్య ఉద్దేశాన్ని, మన సనాతన ధర్మాన్ని మనకి అందజేయడానికి ఉన్న ఈ మానవ సేవా సమితి ద్వారా ఈ పూజలు చేయిస్తున్నారు. అన్ని చోట్ల కూడాను చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళ ప్రవచనం. అందుకని ఎప్పటి నుంచో ఈ వాసవిమాత ఆలయంలో ఈ పూజ చేయించాలని అనుకోవడం జరిగింది. ఈరోజు మార్గశిర పౌర్ణమి సందర్భంగా లక్ష్మీ కటాక్షం కోసం ఈ పూజను చేయించడం జరుగుతుంది. ఈరోజు పసుపు కుంకాలను పంచిపెట్టుకున్నా చాలా మంచిది. ఈ పౌర్ణమి నుంచి ప్రతి పౌర్ణమికి కూడా కంజికా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో హారతులు, సామూహిక హారతులు చేయడం జరుగుతుంది. ఇది నాందిగా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. పౌర్ణమి సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రం నందు ఆర్యవైశ్య మహిళా సంఘం తరపున సుమంగళి పూజలు అయితే చేయించడం జరిగిందండి. దీనికి పరంజ్యోతి మానవతా సేవా సంస్థ వారు దీనికి సహకరించారండి. వారి యొక్క పెద్దలైనటువంటి దాసాజీ గారు వచ్చి ఈ పూజను అయితే చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొన్నారు. సుమంగళీలు అందరూ కూడా సుమంగళి పూజలో పాల్గొని పసుపు కుంకాలు అవి పంచుకోవడం అది జరుగుతుంది. ఈ పూజలో పసుపు కుంకాలు, నల్లపూసలు, పగడాలు, పసుపు తాడు, ఇవన్నీ తాంబూలం ఇవన్నీ కూడా వాళ్ళు పూజ చేసుకుని వేరొక ముత్తైదువుకి ఈ తాంబూలం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వారికి అంతా మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ పౌర్ణమి రోజు పెట్టడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.